system. So so 97 వచ్చింది నాకు అది ఫేస్బుక్ ది. 97, it's a fake TTL value అండి మీకు 97. మీరు రేపు చెక్ చేస్తే ఇట్ విల్ గెట్ 88. మీకు పర్ఫెక్ట్ వాల్యూ రాదు అది. సో ఇక్కడ you should understand how exactly the ping will work. So right now we'll see how exactly the ping will work. And coming to ping command will use ICMP packets. So ping will send ICMP underscore echo request packet. So ping command వచ్చేసరికి if you are pinging a specific domain or IP address, మీరు ఏదైనా IP address కానీ domain కానీ చెక్ చేసేటప్పుడు it will send ICMP echo request packet to the target system. ఓకే, సో మీరు ఒక టార్గెట్ సిస్టమ్కి ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్స్ పంపించినప్పుడు యూ విల్ గెట్ ఎ రీప్లే ఫ్రమ్ ద టార్గెట్ సిస్టమ్స్ లైక్ ఐసిఎంపి ఎకో రీప్లే, ICMP underscore echo replay packet. So you'll get an ICMP echo replay packets when you send a particular request to the target system. Okay, so this replay packets will gives you an information like the target system is alive. ఈ ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ సెండ్ చేసినప్పుడు మీకు దాని ఆన్సర్గా ఐసిఎంపి ఎకో రిప్లై వస్తే టార్గెట్ సిస్టమ్ అలైవ్గా ఉన్నట్టు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు గెట్ ఐసిఎంపి ఎకో రిప్లై, దట్ మీన్స్ ద టార్గెట్ సిస్టమ్ ఈస్ నాట్ అలైవ్. సో ఆ పర్టికులర్ టార్గెట్ సిస్టమ్ డౌన్లో ఉందని అర్థం. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఐడెంటిఫై. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రొసీజర్ ఆఫ్ పింగ్. సో పింగ్ అంటే ఏంటంటే ప్యాకెట్ ఇంటర్నెట్ గ్రాపర్. ఓకే, సో ఈ పింగ్ కమాండ్ ఏం చేస్తుందంటే ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్ అని ఒక ప్యాకెట్ని టార్గెట్ సిస్టమ్ పంపించి ఆ సిస్టమ్ నుంచి ఇట్ విల్ గెట్ ఐసిఎంపి ఎకో రిప్లై ప్యాకెట్. ఇఫ్ యూ గెట్ ఐసిఎంపి ఎకో రిప్లై ప్యాకెట్, దట్ మీన్స్ ద టార్గెట్ సిస్టమ్ ఈస్ అలైవ్. సో దిస్ ఇస్ హౌ ద పింగ్ విల్ గెట్ అ రిప్లై ఫ్రమ్ ద టార్గెట్ సిస్టమ్. సో దాన్ని బట్టి ఇట్ విల్ స్టేట్ లైక్ దట్ సిస్టమ్ ఈస్ అలైవ్ ఆర్ నాట్. Okay, so if you get a destination unreachable or a requested timeout like that, you are not getting reply packets from the target system. So అలా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇక్కడ ఈ పింగ్ కమాండ్ ఈవెన్ ట్రేస్ రూట్ కమాండ్, పింగ్ కమాండ్ కానీ ట్రేస్ రూట్ కమాండ్ కానీ మీకు విండోస్లో ఒకలా వర్క్ అవుతుంది, లినక్స్లో ఒకలా వర్క్ అవుతుంది. But the background processor is same like this. It will send ICMP packets and everything. Like even traceroute also will work like that. కానీ పింగ్ విండోస్లో ఒక రకంగాను లినక్స్లో ఒక రకంగాను యూజ్ అవుతుంది, ఒక రకంగాను వర్క్ అవుతుంది. ఈ వర్కింగ్ ప్రొసీజర్ ఎక్కడ డిఫరెంట్గా ఉంటుందంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. లెట్ మీ షో యూ. So here we'll try to open console like this, and if I use ping space wipro.com, here you're sending packets. మనకి విండోస్లో